హే గాయ్స్, సింపుల్గా క్యాబేజీ పకోడీ ఎలా చేద్దామో చూసేద్దామా. ఇక్కడ క్యాబేజీ ఇంకా ఆనియన్స్ నేను 2 చీలికల కింద కోసుకున్నాను. మీకు చిన్న ముక్కలు కావాలంటే అట్లా కూడా కోసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొంచెం సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నా. ఇవి యాడ్ చేసుకున్నాక ఇందులో వచ్చేసి శనగపిండి ఇంకా బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక మీరు ఒకసారి టేస్ట్ చూసేసుకోండి అన్నీ సరిపోయినాయో లేదో, లేదంటే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఆయిల్ అన్నది మంచిగా మరిగిపోయాక అందులో ఇట్లా పకోడీ కింద వేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగా వేసుకుంటున్నాను, పకోడీ తిన్నట్టు ఉంటుందని. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చిన్న వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీరు ఎలా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. అంతే గాయస్, మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్